ఈ అవ్వ ప్రజలను మంచిగా బతుకుర్రా అని పుట్టించిల్లా, మీకే పూజ చేయమని పుట్టించిర్రా? మరి ఇంత పూజ చేస్తామని ఇంట్లో గాజుల మెతుకు లేకపాయే, ఉద్యోగాలు లేకపాయే, బతుకు తెరువు లేకపాయే, నువ్వే పూనకం వచ్చిన శరీరం మీద కూడా రోగాలు రావట్టే. ఇంకా సిగ్గుమల్లే ఓ దుర్గమ్మ తల్లి, ఈ విషయం తెలిస్తే నువ్వే సిగ్గుపడి తలదించుకుంటావు. ఏడిదో ఎరికేనా? ఒక ఆమెకు పూనకం వచ్చి ఏమిరా శివాలిడికి ఎందుకు వచ్చిర్రా? సిగ్గుందా? నీకు సిగ్గుందా? వచ్చినోడికి సిగ్గుందా? పోయిన వాళ్ళకు సిగ్గుందా? అసలు ఈ వీడియో చూసిన వాళ్ళకు సిగ్గుందా? నాకు సిగ్గు మనం పోతుంది. పూనకం వచ్చి దేవత మా దగ్గరికి ఎస్సీ వాళ్ళు రాకండి అని చెప్పినాక ఇంతకు మించిన సిగ్గుమాలిన కథ ఇంకేదని ఉందా తల్లి? ఎందుకు తల్లి మమ్మల్ని సావదొబ్బుతాను? వీళ్ళంతా నిన్ను ఏమని మొక్కుతారు? ఈ లోకాన్ని మంచిగా చూడు తల్లి అని మొక్కుతారు. నువ్వు మంచిగా చూస్తానవా? మరి పోయిన ఏడాది మొక్కినప్పటి నుంచి ఇప్పుడు ఏడాది మొక్కినంత వరకు ఎవడు అభివృద్ధి చెందిండు, ఎవడు బాగుపడ్డాడు, ఎవడి కష్టాలు తీరినాయి? ఈ ముచ్చట ఏమైనా జరుగుతుందా? మళ్ళీ ఏడాది రాగానే మళ్ళీ నువ్వు మా ఊళ్ళ చేత మొక్కించుకోవడానికి మా ప్రజలకి ఏ మేలు ఎత్తలేవమ్మా నువ్వు.